ఒకరోజు పశువధశాలలో ఒకడు గోమాతను చంపడానికి వచ్చినప్పుడు గోమాత వానిని చూసి నవ్వింది. గోమాతను చూసి కసాయివాడు ఇలా అడిగాడు, నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి కూడా నీవు ఎందుకు నవ్వుతున్నావు గోమాత అని అడిగాడు. అప్పుడు గోమాత ఇలా సమాధానం ఇచ్చింది, నేనెప్పుడూ మాంసాన్ని తినలేదు, అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతుంది. నేనే తప్పు చేయలేదు, ఎవరికీ హాని కలిగించలేదు. నన్ను నువ్వు చంపి నా మాంసాన్ని తినే నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నవ్వుతున్నాను అంది గోమాత. పాలిచ్చి మిమ్మల్ని పెంచాను, మీ పిల్లలకు పాలిస్తున్నాను, కానీ నేను తినేది మాత్రం గడ్డి. పాలతో వెన్నె చేస్తున్నారు, వెన్నెతో నెయ్యి చేసుకున్నారు. నా పేడతో పిడకలు చేసుకొని వంటకు వాడుకున్నారు. అలాగే నా పేడతో ఎరువులు తయారు చేసుకొని పంటలు కూడా పండించుకున్నారు. వచ్చిన డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్ళిపోయిన కూరగాయలను, ఎండిపోయిన గడ్డిని వేస్తారు. కానీ నన్ను కసాయివాడిలా చంపడానికి వచ్చావే, నా పాల నుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావని గుర్తుపెట్టుకో. ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే కదా. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావు, కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావు. నిన్ను కన్న తల్లి కంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను. నేనెవరో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ఇష్టమైన దానిని. నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమవునో? నా సంతతిని, నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే మీకు, మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో. మాకే భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు ఇక మీకెక్కడిది మనుగడ? అందుకే నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను అంది గోమాత. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మీకు సాధ్యమైనంత వరకు మీ బంధుమిత్రులకు ఈ విషయాన్ని తెలియజేసి గోమాత రుణాన్ని తీర్చుకోండి. జై గోమాత. హరే కృష్ణ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.